నేను నిన్న రాలేదమ్మా, మరి ఎక్కడి వరకు అయ్యిందో. అక్క ప్రైజ్ లేడండి. రూత్ గారు ప్రైజ్ ప్రైజ్ లేడండి. నుంచి చదవనా అక్క? నిన్న ఎవరు చదివారు? నిన్న నేను లేట్ గా జాయిన్ అయ్యానక్క. అయ్యో, రూత్ గారు నిన్న ఎవరు చదివారు బైబిల్ రీడింగ్? కృపా ప్రణతి చదివారు అక్క. నేను రాసుకోలేదు, ఎక్కడ చదివారు. కృపా ప్రణతి. అవునక్క. రాజీ చెప్పుతలే, ఎప్పుడు ముందు ఉంటదిగా. ప్రైజ్ ది లార్డ్ రాజీ. ప్రైజ్ అన్మ్యూట్ చేసుకోమ్మా రాజీ. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ అమ్మా. చేస్తున్నా. చెప్పరా, నిన్న బైబిల్ రీడింగ్ ఎక్కడి వరకు అయ్యింది రాజీ? మళ్ళీ మ్యూట్ అయిపోయింది అనేది. అక్క 121 వరకు అయింది అక్క. ఓకే అమ్మా, వెరీ గుడ్. చదవండి అమ్మా స్వరూప. I have done justice and righteousness. Do not leave me to my oppressors. Be surety for your servant for good. Do not let the proud oppress me. My eyes fail from seeking your salvation and your righteous word. Deal with your servant according to your mercy and teach me your status. I am your servant. Give me understanding that I may know your testimonies. It is time for you to act, O Lord, for they have regarded your law as void. Therefore, I love your commandments more than gold, yes, than fine gold. Therefore, all your precepts concerning all things I consider to be right. I hate every false way. ప్రార్థన. మహాపరిశుద్ర ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభువా, ఇక తండ్రి, ఈ సాయంత్రం కాలాన్ని మేమందరం కూడి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు సండే స్కూల్ కార్యక్రమంతో నువ్వే మాకు తోడు. ఈరోజు మేము ఏమి నేర్చుకోవాలో మాకు కావాల్సిన జ్ఞానాన్ని, మాకు కావాల్సిన స్కిల్ ని సహాయం చేయమని అడుగుతున్నాము. ఏసయ్య, మేము ఈ కరెక్ట్ గా నేర్చుకుని తండ్రి, ఈ చిన్న సండే స్కూల్ వల్ల మేము చెప్పే పిల్లలందరూ నీ రాజ్యం కోసం వాడబడేలాగా సహాయం చేయమని అడుగుతున్నాము. నీకు ప్రభు శాలేమన్నని బట్టి, నెత్తలను బట్టి నీకు స్తోత్రం, నిమ్మక్కని బట్టి కూడా నీకు స్తోత్రం. ప్రభు వాళ్ళు చేసిన పరిచర్యలంతా తోడుగా ఉంటున్నందుకు కూడా నీకు స్తోత్రం. ఇంకా రావాల్సిన బిడ్డలు సకాలంగా టైంకి వచ్చేలాగా సహాయం చేయమని అడుగుతున్నాను. ఇంకా ఎవరు రాలేకపోతున్నారో వాళ్ళు కూడా వచ్చేలాగా సహాయం చేయమని అడుగుతున్నాను. ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా తండ్రి ఈ రోజంతా తోడుగా ఉండమని, ఈ క్లాస్ విషయంలో కూడా సహాయం చేయమని, ఎలాంటి సైతాన్ క్రియలకు కూడా అడ్డంకులు రాకుండా సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అక్క అమ్మా అక్క చెప్పండి. అక్క క్షమించండి అక్క. అక్క ఇప్పుడు అక్క చదివింది అయిపోయింది అక్క. 129 నుంచి చదవాలి. ఇంకా అయిపోయింది అయితే. అందుకే మీరైతే పర్ఫెక్ట్ అని రాజీ రెగ్యులర్ గా ముందు వస్తుంటది, కరెక్ట్ చెప్పుద్ది అని చెప్పేసి అడిగాను. ఇంతసేపు వెయిట్ చేసి కన్ఫ్యూజ్ అయిపోయి సారీ అక్క, క్షమించండి. ఓకే, ఏం చెప్పండి, మీకు సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ఎలా ఉంది? బాగుంది అక్క, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాము. ఇప్పటి వరకు అసలు సండే స్కూల్ నేను వెళ్ళలేదు, నేను ఎక్కడ చెప్పలేదు. బట్ ఇప్పుడు చెప్పాలి సండే స్కూల్ ఇంకా పిల్లలకి
ఆన్లైన్ త్రూ నేర్చుకుని కొత్త విషయాలు చెప్పాలి అన్న ఎంతూజియాజం గా ఉందక్క. కొత్తగా అనిపిస్తుంది. ఉమ్. ఓకే. రాజీ మీకు? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. అరుణ. ఓకే. అవునక్క, అదే అక్క బాగుంది అక్క. నేనే మొన్న రివ్యూ గేమ్ గురించి మళ్ళా గాస్పల్ మ్యాథ్స్ గురించి చెప్పారు, కొత్త టాపిక్స్. సైకాలజీ దగ్గర నుంచి నేను బాగా విన్నాను అక్క, బాగున్నాయి అన్ని. అంటే చాలా నేర్చుకున్నాము, పిల్లలకి ఎలా చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే అక్క, ఈ 2 వారాల నుంచి నేను చెప్పే సండే స్కూల్లో కూడా కొంచెం డిఫరెన్స్ అనేది కనిపించింది అక్క. కొంచెం యాక్టివ్ గా చెప్పడం, ఇంకొకటి బాధ్యతగా, అంటే ఒక పని అయిపోయింది అన్నట్లుగా ఉండేదాన్ని ఇంతకు ముందు. అది నా అంతరాత్మ నాకు చెప్తానే ఉంది కానీ పక్కన పెట్టేస్తా ఉండేదాన్ని. దీనివల్ల ఏంటంటే ఇంకా దేవుడు నాకు ఎక్కువ నాతో మాట్లాడి, ఇలా చేయాలి సండే స్కూల్ అంటే, ఇది బాధ్యత గల పని అనే విషయం చాలా క్లియర్ గా అర్థమైంది అక్క. మీ రీచెస్ ని బట్టి చాలా థ్యాంక్స్ అక్క. నిజంగా మాకు ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ దేవుడు మీ ద్వారా మాకు ఇచ్చాడు అనేది. దేవుడే ఇచ్చాడమ్మా. మీరు 2 సార్లు మీకు కుదరపోయినా 3వసారి కూడా దేవుడు మిమ్మల్ని తట్టి తీసుకొని వచ్చారు. అది మరి మీరు ఎలా ఉపయోగించుకుంటారో ఫ్యూచర్ లో దేవుడికి మాత్రం ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిందే. ఇప్పుడు వచ్చిన అందరూ కూడా భయం కూడా వస్తుంది అక్క. ఎందుకంటే 2 సార్లు మీరు వద్దనుకొని మీకు పరిస్థితులు కుదరకపోతే దేవుడు విడిచిపెట్టేలేదు, మీరు విడిచిపెట్టినా కూడా. అది ఆయన ప్లాన్ ఏముందో చూద్దాం, మరి మీరు ఎలా నిలబడతారో. ఓకే. మెర్షల, నిమ్మి, మెర్షల్ ఉన్నావా? ఉన్నాను, చూస్తున్నాను. ఓకే ఓకే, నువ్వు రెడీ అంటే మేము రెడీ. ఈ లోపు అడుగుతున్నాను అంతే. అక్క వన్స్ అగైన్ ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ అక్క చాలా ఎఫెక్టివ్ గా జరిగింది అక్క. నాలోను మాత్రంకి టెన్షన్ మాత్రం మొదలైంది అక్క. మీ అందరి ముందు ఎలాగా టీచ్ చేస్తానా అన్నది, అది మాత్రం టెన్షన్ ఉంటది. కానీ మీరు చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి యాజ్ ఎ పాస్టర్ అమ్మగా, లేకపోతే సండే స్కూల్ బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అంటుంటారు. అలాగే మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఈజీగా చెప్పగలరు. సైతాన్ అలా భయం పెడుతూ ఉంటది ఖచ్చితంగా. మేము చాలా మంది ఎదురుగా చెప్పాలంటే చాలా ఆలోచిస్తాం, చాలా అలర్ట్ గా ఉంటాం కూడా. అలా ఉండటం అనేది మంచిది. మనం కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవుతాం. అవునండి. అదే ఇంకే దగ్గరికి వెళ్ళాం కదండి. వెళ్తే ఆన్లైన్ లోని నువ్వు చింతలి క్లాస్ చెప్పాలంటే ముందు నా దగ్గర చెప్పాలన్నారు. నా గుడిలో రాయబడిపోయింది. అప్పుడు బావగారితో కూడా అన్నాను, బావగారండి బానే ఉంది కానీ చెప్పడానికి అప్పుడులోనే నేను అప్పారావు పాస్టర్ గారు, నేను అసలుకి మ్యూట్ లో ఉంది, మాట్లాడుతున్నావా? మాట్లాడుతున్నానండి. మెర్షల్ అన్న వచ్చారు, లెసన్ చెప్తారు అనుకుంటా. ఓకే అండి, చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ మెర్షల్. ప్రైజ్ ది లార్డ్ అందరికి. ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ అండి పాస్టర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. అందరికి ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది వచ్చారు? 1 2 3 4 5 6 6 శ్రమలో ఎంతమంది? 10 మంది అనుకుంటా. 10 మంది. నిమ్మి దగ్గరే ఉంది లిస్ట్. 7 మెంబర్స్ అంక. 7 మెంబర్స్. 1 2 3 4 5 6 వచ్చారు అయితే. ఓకే, ఇంకొకరు రావాలి. షారోన్ ఎవరు? కెమెరా ఆన్ చేసుకోండి. అంకుల్ నెట్ స్పీడ్ తక్కువగా ఉంది అంకుల్. ఓకే అమ్మా, ఓకే ఓకే. మాటే రావట్లేదు, వాయిస్ కూడా, ఆడియో కూడా అందట్లా. సరే అయితే ఓకే. మీకు స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ లో చెప్పినట్లుగా 14 సబ్జెక్ట్స్ చెప్పారు. ఎన్ని అయినాయో మీరు ఒకసారి చూసుకున్నారా? ఇంకేం మిగిలిన చెప్పండి. పోనీ బిఏ గుడ్ టీచర్ 13 అయిపోయినాయి పాస్టర్ గారు. 13 అయిపోయాయి.
14th one BA good teacher అనే ఓకే, సబ్జెక్ట్. ఇంకా ఒక్క సబ్జెక్ట్ ఉంది BA good teacher అనే సబ్జెక్ట్. గుడ్ టీచర్ ఒక్కటి ఉన్నది, ఆ ఒక్కటి ఈరోజు చెప్తే అయిపోద్ది. మా సెషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయి టుడే ఇస్ లాస్ట్ సెషన్. మీరు ట్రైనింగ్ లోంచి వెళ్ళిపోయే ముందు ఒక మంచి టీచర్ గా మీరు బయటకు వెళ్ళాలి అనేది ఈ అంశం యొక్క ముఖ్య థీమ్. ఓకే అండి, వెళ్దాము ప్రోగ్రామ్ లో అంశంలోనికి వెళ్తాము. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరూ ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల రాజా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గతించిన నెల దినాలుగా ప్రభా బిడ్డల మధ్య మీరు మాట్లాడుతూ వారు ఉన్నతమైన నమ్మకమైన టీచర్స్ గా ఎలా ఉండాలో, ఎలాగ పనిచేయాలో వాటికి కావాల్సిన కొన్ని విషయాలు మీరు నేర్పించారు ప్రభా, మీకు వందనాలు. చివరి సెషన్ లో ఒక మంచి గొప్ప టీచర్ గా, మంచి టీచర్ గా వారు ఈ ట్రైనింగ్ ముగించుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో చివరిగా మంచి టీచర్ అనే అంశాన్ని మేము ఆలోచిస్తుండగా ప్రభా మీరు మాతో ఉండండి, మాతో మాట్లాడండి. మీ బోరుగా నేను ఉంటుండగా నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎలా వచ్చిన తప్పు. ఓకే శ్యామల, నా పిక్చర్ ఎలా ఉంది? క్లారిటీ ఉందా? ఓకే, అంటే డ్రైడ్ క్యామ్ పనిచేయట్లేదు, ఈ వేరేది ఆన్ చేశాను. అంటే కొంచెం ఏమంటారు, గ్లేజింగ్ గా క్లమ్జీగా బ్లర్ వస్తుంది. బ్లర్ వస్తుంది. వెనక తీసేస్తే వర్చువల్ స్క్రీన్ తీసేస్తే బానే ఉంటది. లేదు లేదు, అది ఉన్నా లేకపోయినా ఒకటే. ఓకే, అయితే చెప్పే చూడండి. ఇప్పుడు కొంచెం పర్లేదు, అంటే వైట్నెస్ తగ్గింది కదా. ఓకే సరే సరే, కమింగ్ టు ద పాయింట్. ఈరోజు మనం నేర్చుకునే అంశము మంచి బోధకుడు, గుడ్ టీచర్. ఏ గుడ్ టీచర్. శారీరకమైన అర్హతలు ఏంటో మనం మొట్టమొదట చూస్తాం. శారీరకమైన అర్హతలు, ఫస్ట్ ఫిజికల్ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే పిల్లల కంటే పెద్దవారై ఉండాలి. ఇది మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పిల్లల కంటే పెద్దవారు. ఎందుకు పిల్లల కంటే పెద్దవారంటే సైకలాజికల్ గా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు పిల్లలు. నేను చర్చిలో చూశాను, చర్చిలో పిల్లల కంటే ఇంకా చిన్న ఆమె సండే స్కూల్ టీచర్. ఏంటి ఇది ఇలాగా అని అంటే వాళ్ళు ఏం చెప్పారంటే పాస్టర్ గారు అమ్మాయి అండి అన్నారు. పాస్టర్ గారు అమ్మాయి అయినా ఎవరైనా ఏ పిల్లలకైతే టీచ్ చేస్తున్నావో నీకంటే వాళ్ళు చిన్నోళ్ళు అయి ఉండాలి. లేదంటే రెస్పెక్ట్ ఉండదు. ఇంకోటి ఏంటంటే నీకంటే పెద్దోళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళు సెటైర్లు వేయడం ఇవన్నీ జరుగుతుంటాయి. చిన్నపిల్లలు అనగానే టీచర్ చిన్నోళ్ళు అయితే ఖచ్చితంగా డిసిప్లిన్ ఉండదు. మన ముందు పుట్టింది నాకు చెప్తుంది, ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. పెద్దోళ్ళు అనేటప్పటికి ఆ రెస్పెక్ట్ ఉంటది. అంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికైతే టీచ్ చేస్తున్నారో వారు మీకంటే చిన్న పిల్లలై ఉండాలి. ఫస్ట్ ఇది. రెండోది ఏంటంటే అంగవైకల్యం అడ్డు కాదు. నేను ఒకసారి ఒక చర్చ్లో సండే స్కూల్ క్యాంప్ చేయడానికి వెళ్ళాం మేము. సాధారణంగా ఏం జరుగుతుందంటే చర్చ్కి వెళ్ళగానే ఆ సండే స్కూల్ టీచర్ వస్తాడు, మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు, తీసుకెళ్తారు, కూర్చోబెడతారు, అన్ని కావాల్సినవన్నీ మేము అతనికే చెప్తాము, అతనే అన్ని చూసుకుంటాడు. కానీ మాకు పిలిచిన ఆయన ఒక సంఘ పెద్ద, ఆయన రిసీవ్ చేసుకున్నాడు మమ్మల్ని.
రిసీవ్ చేసుకుని వెళ్ళాడు. ఇదిగోండి ప్రోగ్రామ్ చేసేయండి అన్నాడు. ఆయనే ఇంట్రడక్షన్ అట్లంతా ఆయనే తీసుకున్నాడు. మాకు అప్పగించారు. నేను అనుకున్నా మరి సండే స్కూల్ టీచర్ ఏమయ్యాడు అనుకున్నాను మనసులో. సరే టీ బ్రేక్ వచ్చింది. టీ బ్రేక్ టైంలో ఆయన ఒక అబ్బాయి వచ్చి అన్నాడు, "అన్న రమ్మంటున్నారండి మిమ్మల్ని" అన్నాడు. "ఏ అన్న" అన్నాను. "సండే స్కూల్ అన్న" అన్నాడు. "మీ టీచరా" అన్నాను. "అవునన్నారు." "ఇదేంటిది నన్ను రమ్మంటావు ఏంటి? సండే స్కూల్ టీచర్ అతనే వచ్చి పలకరించాలి, వాళ్ళ చర్చి మేము వచ్చాము, నేనే వాళ్ళు పలకరించడం ఏంటంటే చిన్న ఇగో ఉంటది కదా మనసులో. అనుకున్నాను సర్లే అనుకుని వెళ్ళాను నేను. అతను వెనకతల కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అక్కడికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి అతను పక్క నుంచి ఈ సంకలో పెట్టుకునే కర్రలు తీస్తున్నాడు. తీసి లేకపోతుంటే అప్పుడు గబుక్కునే లేదు లేదు కూర్చోండి అన్నాను నేను. కూర్చోండి అంటాడు. "ఒరే నాన్న అన్నకు ఒక కుర్చీ పట్టరా" అన్నాడు ఆ పిల్లలతో. అప్పుడు ఒక కుర్చీ తీసుకొచ్చి చేశారు. తీరా చూస్తే అతనికి పోలియో, లేచి నడవలేడు. అంటే నడవాలంటే 2 కర్రలు చంకలో పెట్టుకుని నడుస్తాడు. అప్పుడు ఆ చర్చికి సండే స్కూల్ టీచర్. ఇప్పుడు అతను అన్నాడు, "అన్న సారీ అన్న, నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేదు. నేనే నా దగ్గరికి మిమ్మల్ని పిలిపించుకున్నాను. సారీ అన్న, ఏమనుకోకండి అన్న" అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది అనమాట చూడగానే. నేను ఎంత చీప్ గా ఆలోచించానేంటి, నేను సండే స్కూల్ టీచర్ నా దగ్గరికి రావాలి ఇలాగ ఆలోచించానేంటి, ప్రభువా నన్ను క్షమించాను అనుకున్నాను మనసులో. తర్వాత చూశాను. అదే సంవత్సరం, తర్వాత సంవత్సరం మొత్తం మీద వాళ్ళు ఈ సండే స్కూల్ క్రిస్మస్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. అందులో వాక్యం కూడా చెప్పమన్నారు. అప్పుడు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు స్కిట్స్, యాక్షన్ సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయన్నమాట. నాకు చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది. అదే మిగిలిన ఎవరినో పెట్టి డాన్స్ లైన్ నేర్పించుంటాడు, ఇతను కాలు ప్రాబ్లం కదా అనుకుని ఎవరు నేర్పించారంటే అన్నయ్య నేర్పించాడు అన్నారు. స్కిట్ ఎవరు నేర్పించారు? అన్నయ్య నేర్పించాడు. డాన్స్లు ఎవరు నేర్పించారంటే అన్నయ్య నేర్పించాడు. ఆశ్చర్యపోయాను నేను. అరే ఎంత గొప్ప తలాంతులు దేవుడు అతనికి ఇచ్చారని చెప్పి వెళ్ళి, "తమ్ముడు చాలా అద్భుతంగా నువ్వు నేర్పించావు, నేను చాలా హ్యాపీ అయ్యాను ఈ స్కిట్స్ ఇవన్నీ చూస్తున్నాడు. స్కిట్ ఎవరు రాశారో చాలా బాగుంది, ఆ స్క్రిప్ట్ అంతా" అని చెప్పాను నేను. చెప్తే అది కూడా నేనే రాశానని అన్నాడు. నేను చాలా వండర్ అయ్యానమాట. ఆ టైంలో నేను అతని దగ్గర 2-3 స్క్రిప్ట్లు కూడా రాయించుకున్నాను నేను స్కిట్స్ కి. అతను ఫన్నీగా చాలా బాగా రాస్తాడు, అంటే మంచి రైటర్ కూడా. అప్పుడు నాకు అనిపించింది అంగవైకల్యము సండే స్కూల్ టీచర్ గా చేయడానికి అడ్డు కాదు. నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోతో మీకు ఇంకా కొంత అర్థం అవుతుంది. ఒక్క నిమిషం. ఈ వీడియో చూడండి. ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒలింపిక్స్. అందరికి ఏదో డిజబిలిటీ ఉంటుంది చూడండి. Yes, I can, suddenly, yes, I can. Gee, I'm afraid to go on has turned into, yes, I can. Take a look, what do you see? 133 pounds of confidence in me. Got the feeling I can do anything, yes, I can. Something that sings in my blood is telling me, yes, I can. I was just born today, I can go all the way, yes, I can.
Yes, I can. Yes, I can. Yes, I can. Yes, I can. Yes, I can. Yes, I can. Yes, I can. Yes, I can. Hey, yes, I can. No, you can't. Yes, I can! Are you ready? I can climb Everest. Yes, I can. I can fight here all night and never rest. Yes, I can. I was just born today. I can go all the way. Yes! I can. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. అంటే ఇప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్ ని మనం తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు అద్భుతంగా వాళ్ళు ఇన్ని చేసినప్పుడు సండే స్కూల్ చేయలేరా అండి? అంచేత సండే స్కూల్ చేయడానికి శారీరకమైన అంగవైకల్యం అడ్డు కాదు. తర్వాత ఆత్మీయమైన అర్హతలు ఏంటో మనం చూద్దాం. మీరు ఈ ఆత్మీయమైన అర్హతలు చూస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. ఈ అర్హతలు ఉన్నాయా లేదా యాజ్ ఎ టీచర్ గా. ఈ అర్హత లేకపోతే కనుక ఈ చివరి సెషన్ లో దేవుడు మాట్లాడేది ఏంటంటే ఇవన్నీ మీకు ఉండాలి. ఇవి ఉంటేనే మీరు సండే స్కూల్ చేయగలరు, లేదంటే చాలా కష్టం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రక్షించబడిన వారే ఉండాలి. రక్షణ లేకుండా దేవుని కార్యాన్ని చేయలేరు. బైబిల్లో ఒక మాట ఉంటది, నీ కంట్లో దూలాన్ని పెట్టుకుని ఎదుటి వాళ్ళ కంట్లో నలుసును ఎలా తీస్తావని. అంటే రక్షణ లేకపోతే దాని అర్థం ఏంటంటే మన కంట్లోనే దూలం ఉన్నట్టు. మనలో పాపం ఉండి నువ్వు పాపం చేయకరా, నువ్వు పవిత్రంగా ఉండకరా అని నువ్వు పిల్లలకి ఎలా చెప్పగలవు? అంటే ఫస్ట్ ఉండాల్సిన ఆత్మీయమైన అర్హత ఏంటి అని అంటే రక్షించబడి ఉండాలి. మీకు రక్షణ లేకపోతే ఇది చివరి అవకాశము, రక్షించబడాలి. ఎందుకంటే దేవునికి ఒక ప్లాన్ ఉంది మీ ఎడల. రక్షించబడకపోయినా మీరు ఆయనకి ప్లాన్ ఉంది కనుక ట్రైనింగ్ ఇచ్చారు. అంచేత మీరు ఇప్పుడైనా మీరు ప్రార్థన చేసుకుని ప్రభువా నన్ను రక్షించు, నన్ను క్షమించి మీ పాత్రగా వాడుకోమని మీరు అడిగితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని క్షమిస్తారు, ఆయన పాత్రగా వాడుకుంటారు. తర్వాత మనం చూస్తే బైబిల్ తెలుసుండాలి. కనీసం నేను ఈరోజు మీకు చెప్తున్నాను, ఒక్కసారైనా బైబిల్ జెనసిస్ టు రెవల్యూషన్ కంప్లీట్ చేయండి, వన్ టైం అయినా. ఎందుకంటే పరలోక రాజ్యం వెళ్ళేవాళ్ళు మీరు చూడండి, మీరు అవతల క్లాస్ కి ఫస్ట్ క్లాస్ మార్కులతో కొత్త క్లాస్ లోకి అడుగు పెట్టాలంటే మీరు బుక్ అంతా చదివి ఉంటారు కదండి, అవునా కదా? క్లాస్ బుక్స్. అంచేత మీరు పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి, పరలోక రాజ్యం అనే ఫలితాన్ని మీరు పొందుకోవాలని అంటే ఖచ్చితంగా బైబిల్ తెలిసి ఉండాలి. మీరు ఒకవేళ పిల్లలు బైబిల్ ఎక్కడో పాయింట్ చదివి అది మిమ్మల్ని అడిగారు అనుకోండి, అది మీకు తెలియకపోతే మీరు ఏం చేస్తారు? ఏమని సమాధానం చెప్తారు? చాలా కష్టం. అంచేత బైబిల్ కనీసం ఒక్కసారి చదివి ఉండాలి. నాకు ఎవరో భక్తుడు చెప్తే విన్నా నేను, బైబిల్ ఒక్కసారి కూడా చదవని వాళ్ళు పరలోకానికి వెళ్ళరండి. ఎందుకంటే బైబిల్ చదవకుండా నీకు బైబిల్ రాసిన దేవుడి దగ్గరికి ఎలాగెళ్తారు మీరు? ఖచ్చితంగా మీరు బైబిల్ ఒక్కసారైనా కంప్లీట్ చేసి ఉండాలి. ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. తర్వాత పిల్లల రక్షణ కొరకు ప్రేమ కలిగి ఉండాలి. ఇది కొంచెం మీరు ఎప్పుడైతే రక్షణ అనేది మీలో ఉంటుందో ఆటోమేటిక్ గా పిల్లలు రక్షింపబడాలి అనే ఆలోచన మీకు వస్తుంది. అన్ని పిల్లల్ని చూడగానే మీకు ఆటోమేటిక్ గా పిల్లలు రక్షించబడాలి అనే తలం మీకు వచ్చేస్తుంది. వాళ్ళ మీద ప్రేమ మీకు పొంగుకొస్తుంది.
అయ్యో పిల్లలు నశించిపోతారు, పిల్లల కోసం నేను ఏదో ఒకటి చేయాలి, వాళ్ళు రక్షించబడడానికి నేను ఏదో ఒకటి చేయాలి అని ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. తర్వాత ఏంటంటే సమర్పణ కలిగి ఉండాలి. నేను పిల్లల కోసం ఏదైనా చేస్తాను. నా మాట మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఆటోమేటిక్ గా పిల్లల రక్షణ కోసం ప్రేమ ఉంటదో ఆటోమేటిక్ ఏం చేస్తారంటే పిల్లల రక్షణ కోసం ఏం చేయడానికైనా మీరు సిద్ధపడతారు. అది సమర్పణ. ఈ సమర్పణలో మీరు ఏమేమి అర్పించుకుంటారని అంటే మీ ధనాన్ని అర్పించుకుంటారు, మీ సమయాన్ని అర్పించుకుంటారు, మీ టాలెంట్స్ అర్పించుకుంటారు. ఇవన్నీ కూడా మీరు సమర్పించుకుని పిల్లల కోసం మీరు పనిచేస్తారు. తర్వాత దేవునిపై పూర్తిగా ఆధారపడాలి. దేవునిపై పూర్తిగా ఆధారపడాలి. ఇప్పుడు నాకు తెలిసిలే, నేను చేయగలనులే, ఏం పర్వాలేదు అని ఎప్పుడు మీరు అనుకోవద్దు. 100% దేవుని మీద ఆధారపడాలి. చూడండి, కొంతమంది టీచర్స్ ఏం చెప్తారంటే మీలో కూడా ఉండొచ్చు, రేపు పొద్దు నుంచి మీకు ప్రాక్టికల్ స్టార్ట్ అవుతాయి, భయం వేస్తుంది మొదలు పెట్టేటప్పటికి అంటారు. భయం వేస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే మీరు దేవుని మీద ఆధారపడలేదు, మీ మీద మీరు ఆధారపడ్డారు. నేను బాగా చెప్పగలనా అంటే అదేంటది, నేను అనేది మీకు వస్తుంది. అంటే నేను అనేది మీకు రాకుండా ఉండాలి అని అంటే మీరు దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద 100% ఆధారపడితే దేవుడే మిమ్మల్ని నడిపిస్తారు. ఇది గుర్తుపెట్టండి. అలాగని మీరు ప్రాక్టీస్ చేయకూడదని నేను అన్నా. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా ఎప్పుడు అవుతుంది అని అంటే మీకు సడన్ గా మీరు ఏదో ఊరెళ్ళారు, ఊరెళ్ళినప్పుడు వాళ్ళ మాటల్లో నువ్వు సండే స్కూల్ టీచర్ అని తెలిసినప్పుడు వాళ్ళు అయితే మా చర్చ్ లోకి వచ్చి సండే స్కూల్ చెప్పమ్మా అని అన్నారు అనుకోండి, అప్పుడు సడన్ గా అలాంటప్పుడు దేవుడు నేను 100% నడిపిస్తాడు, నీకు ప్రాక్టీస్ లేకపోయినా. ఎందుకంటే అక్కడ దేవునికి తెలుసు నీకు అవకాశం లేదు, ప్రాక్టీస్ చేసే అవకాశం లేదు కనుక, సిద్ధపడే అవకాశం లేదు కనుక దేవుడు ఆ టైంలో నీకు సహాయం చేస్తాడు. మిడిల్ టైంలో నీకు సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా నీవు సిద్ధపడాలి. సిద్ధపడుతూ దేవుని మీద ఆధారపడాలి. ఆధారపడినప్పుడు నీ సిద్ధపాటులో కూడా దేవుడు ఉంటాడు. అందుకే మేము బైబిల్ లెసన్ సిద్ధపడేటప్పుడు చెప్పాం, స్టార్టింగ్ ప్రేయర్ చేయాలి, ఎండింగ్ కూడా ప్రేయర్ చేయాలి. ఈ రెండు చేసినప్పుడు దేవుని మీద ఆధారపడి మీరు చేస్తే అద్భుతంగా ఉంటది. అందులో మీకు డౌట్ అక్కర్లేదు. ఈ లక్షణాలు మీరు కలిగి ఎప్పుడైతే చేస్తారో అనేక మంది పిల్లలు దేవుని దగ్గరికి నడిపించబడతారు. ఇంకా మనం చూస్తే ప్రార్థన యోధులై ఉండాలి. బైబిల్ లెసన్ చెప్పేటప్పుడు మీకు చెప్పాను, సండే నైట్ ఒక రోజు ఖచ్చితంగా ప్రార్థన కోసం కేటాయించాం. ఎందుకు ప్రార్థన కోసం కేటాయించాం అంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేకుండా ఏది కూడా చేయలేం. ప్రార్థన అంటే ఏంటి? దేవునికి అప్పగించడం, మన విషయాలన్నీ కూడా దేవునికి అప్పగించడం. అంచేత ప్రార్థన అనేది ఖచ్చితంగా మనము చేయాలి. ప్రార్థన యోధులుగా మీరు ఉండాలి. ఇంకా ఇంతవరకు మన ఆత్మీయమైన అర్హతలు చూసాము. ఆత్మీయమైన అర్హతల్లో ఏ ఒక్కటి లేకపోయినా మీరు టీచర్స్ గా ఉండడానికి అర్హత లేని వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీరు రాసుకున్నారు కదా, ఇవన్నీ కూడా మీలో ఉండాలి. లేకపోతే ఈ రోజే దేవుణ్ణి మీరు అడగాలి. అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని అద్భుతమైన టీచర్స్ గా నడిపిస్తారు. ఇక మానసికమైన అర్హతలు ఏంటో మనం చూద్దాం. మానసికమైన అంటే ఫిజికల్ గా మనకి సైకలాజికల్ క్వాలిఫికేషన్స్ ఏంటో మనం చూద్దాం. తరగతిని కంట్రోల్ చేయగలగాలి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా తరగతిని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా మీ ముందున్న పిల్లల కంటే మీరు పెద్దవాళ్ళై ఉండాలి. ఇది మీరు మర్చిపోకండి. తరగతిని కంట్రోల్ చేయగలగాలి. కంట్రోల్ చేయడం కోసమే మీకు ఒక సబ్జెక్ట్ చెప్పాం. అదేంటిది? డిసిప్లిన్, మెయింటెనెన్స్ అండ్ డిసిప్లిన్. మెయింటెనెన్స్ అండ్ డిసిప్లిన్ అనే సబ్జెక్ట్ మీకు చెప్పాం. దాని ద్వారా మీరు ఏం చేయాలంటే తరగతిని మీరు జాగ్రత్తగా కంట్రోల్ చేయగలగాలి. ఇది సైకలాజికల్ క్వాలిఫికేషన్. తర్వాత ఏంటంటే పిల్లల యొక్క గుణ లక్షణాలు అర్థం చేసుకోవాలి. జాగ్రత్త గమనించండి, మీ ముందున్న కూర్చున్న పిల్లలు అందరూ ఒకలాంటి వాళ్ళు ఉండరు. కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది పేదవాళ్ళు ఉంటారు. కొంతమంది బ్యాక్గ్రౌండ్ అంటే తల్లిదండ్రుల దగ్గర కొంత స్ట్రెస్ ఉంటది పిల్లలకి. కొంతమంది సంతోషంగా ఉంటారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకి తెలియకుండా వస్తారు.
కొంతమందికి తెలిసి వస్తారు. కొంతమంది పిల్లలకి ఇంకా ఎవరు ఉండరు. అంటే ఇంక అన్నదమ్ములు ఎవరు లేరనుకోండి, వాడి మెంటాలిటీ ఒకలా ఉంటది. అదే నలుగురు, ఐదుగురు పిల్లలు ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకలా ఉంటారు. ఇలాగా వాళ్ళు రకరకాలుగా ఉంటారు. మీరు అందరి పిల్లల్ని ఒకలాగా ట్రీట్ చేయడానికి లేదు. మీరు ఎవరైనా కొత్త వారు వస్తే వాళ్ళతో కొంచెం మీరు మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ యొక్క గుణ లక్షణాలు అర్థమవుతాయి. ఏ పిల్లవాడు ఎలా ఉంటున్నాడు, వాడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఇదంతా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మీరు వాడితో ట్రీట్ చేసే విధానం కూడా మారిపోతుంది. మీకు అర్థమవుతుందా? ట్రీట్ చేసే విధానం మారుతది. లేదంటే అందరితో సమానంగా పిల్లలందరినీ ఒకలాగే చూడకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నాకు పక్షపాతం లేదంటే అది పక్షపాతం కాదు. పక్షపాతం కాదు. ఎందుకంటే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ బట్టి మనం ప్రవర్తించాలి. మీకు అర్థమవుతుంది కదా! లేదంటే ఆళ్ళు అఫెండ్ అవుతారు. అఫెండ్ అయ్యి వాళ్ళు దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంటది. ఒకవేళ అలా జరిగితే గనక మీకు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చూసాం. ఇలాంటి పిల్లవారు నా దేవురికి రాకుండా ఎవరైనా ఆటంకపరిస్తే వాడి మెడకి పెద్దది తిరుగుట రాయి కట్టి మిక్కిలి లోతైన సముద్రంలో పడవేయుట మేలు అని. అంచేత ఆ పిల్లల యొక్క గుణ లక్షణాలు తెలుసుకొని వాడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తూ వాళ్ళని ట్రీట్ చేసి దేవుని వద్దకు నడిపించాలి. తర్వాత ఎల్లప్పుడూ నేర్చుకునేవారుగా ఉండాలి. నాకు అన్నీ తెలుసు అనేది తలంపు మీ దగ్గర నుంచి తీసేయండి. నేను మొన్న మీకు చెప్పినట్టున్నాను. నేను సమ్మర్‌లో ఆన్‌లైన్‌లోనో ఒక టీచర్స్ ట్రైనింగ్‌లో నేను అటెండ్ అయ్యానండి. ఎందుకంటే ఎప్పుడూ నేర్చుకునేవాళ్ళుగా ఉండాలి. ఎప్పుడు నాకు వచ్చు అని ఎప్పుడు అనుకోకూడదు. బైబిల్‌లో ఒక మాట ఉంటది. ఎవడైనను నాకేమైనను తెలిసి ఉండును అనుకుంటే వాడికి ఏమీ తెలియనట్లే. కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట ఉంటది. అంచేత ఎప్పుడు నేర్చుకోవాలి అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నేర్చుకోవాలి. బైబిల్‌లో ఏదన్నా ఒక అంశాన్ని ఉదాహరణకి మీకు చెప్తున్నాను. చెప్పిన లెసనే మళ్ళీ చెప్పాల్సొచ్చిందనుకోండి. ఆల్రెడీ నేను చెప్పాను కదా అని అనుకోవద్దు. ఖచ్చితంగా మళ్ళీ దాని నిమిత్తం సిద్ధపడాలి. అలా సిద్ధపడినప్పుడు దేవుడు ఒకవేళ కొత్త థాట్ మీకు ఇవ్వచ్చు. మీకు తెలుసా? ఒకే వచనం మీద నేను ఒకసారి 8 ప్రసంగాలు విన్నాను. ఒకే వచనం మీద. నమ్ముతారా మీరు? ఒకే వచనం మీద 8 ప్రసంగాలు విన్నాను నేను. ఒక మీటింగ్‌లో 3 డేస్ సెమినారు. 3 డేస్ సెమినార్‌లో ఎక్కడ సిలిగురిలో 3 డేస్ సెమినార్‌లో వాళ్ళు ఒకే అంశం మీద ఒకళ్ళు 8 మంది ఒకరు చెప్పింది ఒకరు చెప్పలేదు. అంచేత అద్భుతంగా ఉంటదన్నమాట. అంటే ఎప్పుడు నేర్చుకునేవారుగా ఉండాలి. నాకు అప్పుడు అనిపించింది ఆ వచనం మీద నాకు ఒక మెసేజ్ తెలుసు. కానీ అక్కడ 8 మంది 8 రకాల మెసేజ్‌లు చెప్పారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యూతో చూస్తా ఉంటారు. అంటే ఎప్పుడు నేర్చుకునేవారుగా ఉండాలి. ఇది మీరు మర్చిపోకండి. తర్వాత మనం చూస్తే పిల్లలకి బోధించాలనే ఆసక్తి ఉండాలి. అలా ఆసక్తి ఉన్నప్పుడు ఇదిగో ఈ విధంగా ఒక్కొక్క పిల్లోడి గురించి కేర్ తీసుకుంటారు. నేను ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్‌కి వెళ్తుంటాను ఒక్కొక్కసారి. మా ప్లాంట్‌లోనే. ట్రైనింగ్‌కెళ్ళినప్పుడు నేనేం చేస్తానంటే ఒక్కొక్కరి దగ్గరికెళ్తాను. వాళ్ళకి ప్రాక్టికల్ చెప్పినప్పుడు నేను అలాగా చేతులు కట్టుకొని అలా తిరుగుతూ ఒక్కొక్కళ్ళని చూస్తుంటాను. ఎవరు ఎలా చేస్తున్నారో. చూసి ఎవరైనా సరిగ్గా చేయలేకపోతే వాళ్ళ దగ్గరికెళ్ళి ఇదిగో ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి. అంటే ఏంటంటే మనం వాళ్ళకి బోధించాలనే ఆసక్తి ఉంటే ఆటోమేటిక్‌గా ప్రతి ఒక్క ఎవ్రీ సింగిల్ స్టూడెంట్‌ని మీరు పట్టించుకోవాల్సొస్తుంది. ఎందుకంటే మీరు చెప్పేసి విన్నోడు వింటాడు, పోయినోడు పోతాడనంటే అది దేవునికి దృష్టిలో కరెక్ట్ కాదు. నీకు అప్పగించిన పిల్లలు అందరూ కూడా నీ వాక్యం వినాలి. వింటున్నారా లేదా అనేది మీరు గమనించుకోవాలి. వినట్లేని పిల్లల వైపు మీరు చూస్తుండాలి. వాళ్ళ అటెన్షన్‌లోనికి తీసుకురావాలి. వాళ్ళు ప్రశ్నలు అడుగుతుండాలి. వాళ్ళు ప్రశ్నలు కూడా చెప్పలేని కండిషన్‌లో వాళ్ళు ఉంటే గనక మీరు వాళ్ళని దగ్గరికెళ్ళి వాళ్ళని బలపరచాలి. ఈ విధంగా ఎలాగైనా మీరు పిల్లలకి ఖచ్చితంగా బోధించాలి. ఎవ్రీ ఇండివిడ్యువల్ అది మీరు గుర్తుపెట్టుకోండి. సండే స్కూల్ జనరల్‌గా అందరికి చెప్పేసినట్లు కాదు. ఓకే. అందుకే మేము క్యాంప్స్‌కెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే సెమినార్ చేసేటప్పుడు అంటే అందరికి ఒకసారి మామూలుగా జనరల్ లెసన్ చెప్తాం. చెప్పేసి ఒకటే చెప్తాం.
తర్వాత గ్రూప్స్ చేసేస్తాం. ఉదయం మధ్యాహ్నం కూడా గ్రూప్స్ చేసేసి పర్సనల్ గా 10 మంది 15 మంది పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని వాళ్ళకి చెప్తాను గ్రూప్స్ చేసి. ఎందుకు ఆ గ్రూప్స్ అంటే 10-15 మంది ఉన్నప్పుడు టీచర్స్ కి పిల్లలందరి మీద ఐ కాంటాక్ట్ ఉంటుంది. అందరి మీద ఐ కాంటాక్ట్ ఉంటది కనుక వాళ్ళు డిస్టర్బ్ అవ్వరు. అలాగే టీచర్ కూడా 10 మందిని చూడగలుగుతుంది. సుమారు ఒక 2300 మంది ఉన్నారనుకోండి, పైనుంచి చెప్పే టీచర్ అందరినీ కాన్సన్ట్రేట్ చేయలేరు. అంటే అలాగే ఒకటే జరుగుతుంది, ఒకే డివోషన్ జరుగుతుంది. తర్వాత గ్రూప్స్ చేసేసి పర్సనల్ గా 15 మంది 20 మంది పిల్లల్ని ఒక్కొక్క టీచర్ కి అప్పచెప్పేస్తాం. అందుకే మేము క్యాంప్ కి ఎవరన్నా పిలిస్తే ఎంతమంది పిల్లలు ఉన్నారని అడుగుతాం ముందు. ఎంతమంది పిల్లలు ఉన్నారని అడిగి ఆ పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అంతమంది టీచర్స్ ని తీసుకుని వెళ్తాం మేము. కొంతమంది అంటారు మీరు ఎంతమంది టీచర్స్ ని తీసుకొచ్చారు, మీకు చాలా ఖర్చు అయిపోద్ది కదా అది అంటే, అవన్నీ ఖర్చు తర్వాత ముందేం కావాలి, పిల్లలు నేర్చుకోవాలి. అంటే గ్రూప్ గా చెప్పేది ఖచ్చితంగా వాళ్ళు క్యాచ్ చేస్తారు. ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ మనం ఐ కాంటాక్ట్ ఉంటది. వాళ్ళు ప్రశ్నలు అడుగుతాం, వాళ్ళ యొక్క చూస్తుంటాం, వాళ్ళు చేస్తున్నారా లేదా చూస్తున్నారా లేదా ఇవన్నీ పట్టించుకుంటాం కనుక వాళ్ళు ఖచ్చితంగా వింటారు. అంటే పిల్లలకి బోధించాలనే ఆసక్తి ఉండాలి. తర్వాత దృశ్య పరికరాలు తయారు చేయగలగాలి. సరే దృశ్య పరికరాలు తయారు చేయగలగాలి. బ్లెస్సి తయారు చేయడం అనేది ఖచ్చితంగా మీకు రావాలి. నిన్న బుక్ పెట్టుకోండి. నాకు కొంచెం ఈ డ్యూటీలో కొంచెం ఇబ్బంది జరిగి నేను శనివారం డ్యూటీకి వెళ్ళలేదు. డ్యూటీకి వెళ్ళకుండా ఇంట్లో ఉండి ఇది చూడండి, ఇది బుక్ పప్పెట్ తయారు చేశాను నేను. హలో 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 చూసారా, ఇలాగా ఖాళీగా ఇంట్లో ఉన్నాను, రెస్ట్ తీసుకుంటా కానీ ఇంట్లో ఉండి నేను తయారు చేశాను ఉదయం నుంచి సాయంత్రం వరకు. అది తయారు చేయగలిగే శక్తి ఉండాలి. అంటే ఈవిడ జెనసిస్ చెప్తుంది, సరే బైబిల్ చెప్తుంది కదా అని బైబిల్ పప్పెట్ అని ఇలాగా ఒక బుక్ పప్పెట్ అని చెప్పి దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ విధంగా మనం ఏదో ఒకటి దృశ్య పరికరాలు తయారు చేయగలగాలి. తర్వాత విద్యార్హత ఏంటి? విద్యార్హత ఏంటంటే పిల్లలు మాట్లాడే భాష చదవటం రాయటం రావాలి. రెండు రాకపోతే కష్టం. ఎందుకంటే మీరు వాళ్ళకి రాసే పని ఉంటది, వాళ్ళు రాసింది మీరు చెక్ చేయాల్సిన పని ఉంటది. అంటే పిల్లలు ఏ భాష మాట్లాడుతున్నారో ఆ భాష చదవడం రాయడం ఖచ్చితంగా వచ్చుండాలి. ఎప్పుడన్నా మీరు వేరే స్టేట్స్ కి వెళ్తే అక్కడ ట్రాన్స్లేటర్ ఉంటారు, మీకు పర్మనెంట్ గా ఉండరు కనుక అది పర్వాలేదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి మేము ఒరిస్సా వెళ్ళాం. ఒరిస్సా వెళ్ళినప్పుడు మరి ఏం చేస్తాం, మీ ఇంగ్లీష్ లో చెప్పేవాళ్ళు వాళ్ళు ఒరియాలో ట్రాన్స్లేట్ చేసేవారు. మాకు ఒరియా రాదు కనుక జస్ట్ 2 days ప్రోగ్రామ్ చేసి రావడం జరిగింది. అంటే ఎప్పుడన్నా ఒక్కసారి అలాగా. రెగ్యులర్ గా మీరు ఏ పిల్లలకైతే టీచర్స్ ఉన్నారో ఆ పిల్లలు ఆ చదివే మాట్లాడే భాష చదవడం రాయడం రెండు వచ్చి ఉండాలి. ఇది విద్యార్హత. అంటే మీరు పెద్ద పెద్ద చదువులేమి దీనికి అక్కర్లేదు. తర్వాత బైబిల్ నుంచి ఉన్న లక్షణాలు మనం చూస్తాం. ఇంతవరకు ఆత్మీయమైన అర్హతలు చూసాం, మానసికమైన అర్హతలు చూసాం, శారీరకమైన అర్హతలు చూసాం. ఇప్పుడు లక్షణాలు చూస్తాం. బైబిల్ లక్షణాలు. తండ్రి అయిన దేవుని లాంటి ప్రేమ ఉండాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పిల్లోడిని మీ పిల్లోడిలాగా వాడిని ప్రేమించాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీ పిల్లోడిని మీ కడుపును పుట్టిన పిల్లోడిని ఎంత ప్రేమగా చూస్తారో వాళ్ళు కూడా అదే ప్రేమ చూపించాలి. సృష్టించిన దేవునికి మన మీద అటువంటి ప్రేమ ఉంది. ఆ ప్రేమ లేకపోతే ఆయన తన కుమారుని లోకానికి పంపించరు. చేత ఆయన ఎటువంటి ప్రేమ చూపించరు. ఒక భాషలో చెప్పాలంటే త్యాగం చేసే ప్రేమ. అంతే కదా. పిల్లల కోసం మీరు మీ జీవితాన్ని, మీ ధనాన్ని, మీ సమయాన్ని, మీ టాలెంట్స్ ని అన్నిటిని త్యాగం చేయాలి. త్యాగం చేసి అటువంటి ప్రేమ పిల్లల ఎడలు మీకు ఉండాలి.
తండ్రి అయిన దేవునికి ఉన్న ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, అందుచేత ఆయన తన కుమారుణ్ణి బలివ్వడానికి లోకానికి పంపించారు. అటువంటి ప్రేమ మీరందరూ కలిగి ఉండాలి. తర్వాత చూస్తే యోబు లాంటి ఓర్పు. యోబు ధనాన్ని కోల్పోయాడు, పనులు కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, భార్య తిడుతుంది, స్నేహితులు తిడుతున్నారు, ఆరోగ్యం కోల్పోయాడు. ఈ పరిస్థితుల్లో ఎక్కడ దేవుణ్ణి దూషించలేదు, ఎక్కడ దేవుణ్ణి దూషించలేదు. అంచేత ఎంత ఓర్పు సహనము కలిగి ఉన్నాడో అటువంటి ఓర్పు ఉండాలి. ఇతనికి ఇవన్నీ జరిగినాయి, కానీ మీకు ఎలా వస్తుందంటే పిల్లల దగ్గర ఒక్కొక్కసారి ఎంత కోపం వస్తుందంటే మీరు ఎంత ప్రేమగా మాట్లాడినా, ఎంత మర్యాదగా మాట్లాడినా, ఎంత ఎంత సహనం కలిగి ఉన్నా మిమ్మల్ని రెచ్చగొట్టేస్తారు పిల్లలు కొంతమంది. అటువంటి పిల్లలు ఉంటారు కొంతమంది. అప్పుడు మీరు ఏమనుకోవాలంటే మీరు కోపపడకుండా దేవుడు నాకు పరీక్ష పెట్టారు అనుకోవాలి. ఈ ఓర్పు ఉందా లేదా అని చూడడానికి దేవుడు నాకు పరీక్ష పెట్టారు అనుకుని ఆ ఓర్పుతో మీరు నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీదకి వస్తుంది. తర్వాత సొలొమోన్ లాంటి వివేకం ఉండాలి. ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్ మీకు అర్థమై ఉంటది కదా. చనిపోయిన బిడ్డ ఒకటి, బ్రతుకున్న బిడ్డ ఒకటి, తల్లులు ఇద్దరు వస్తారు. బ్రతుకున్నదే నా బిడ్డ అని ఇద్దరు తల్లులు గొడవ పెడతారు. అక్కడ ఆయన వివేకాన్ని చూపించాడు. వివేకాన్ని చూపించి ఎవరి బిడ్డ ఈమె అన్నది అక్కడ తెలిసేటట్లుగా సొలొమోన్ చేశారు. ఆ వివేకం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే సౌలుకి దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుడిని అడిగినప్పుడు దేవుణ్ణి జ్ఞానం ఇమ్మని అడుగుతుంది. అంచేత దేవుని దగ్గర నుంచి అతను వివేకాన్ని సంపాదించుకున్నాడు కనుక అటు విధంగా మీరు కూడా దేవునికి ప్రార్థించినప్పుడు అటువంటి వివేకం మీకు వస్తుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సండే స్కూల్లో ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇద్దరు పిల్లలు కొట్టేసుకుంటుంటారు. మనం ఎంత కంట్రోల్ చేస్తున్నా కొడుతుంటారు, కొట్టేసుకుంటుంటారు. వాళ్ళని వెళ్ళి మందలిస్తాం, రే కొట్టుకోగండ్రా, అదిరా ఇదిరా, ఇది నాన్న అది నాన్న అని ఎన్ని చెప్తున్నా వాళ్ళు ఒకసారి కొట్టుకుంటుంటే ఏం చేస్తారంటే వాళ్ళిద్దరిని స్టేజ్ మీద తీసుకొస్తాం. నేను చేసే పని స్టేజ్ మీద తీసుకొచ్చి ఇద్దరిని ఎదురు బదులు నిలబెట్టి సెకండ్ ఇచ్చుకోమని చెప్పి వాళ్ళ పేర్లు అడిగి, ఇప్పుడు ఉదాహరణకి విజయ్, ఒకడు విజయ్ ఒకడు అజయ్ అనుకుందాం. విజయ్ అని నేను చెప్పరా అంటాం, విజయ్ అని నేను, అజయ్ అని నిన్ను ఈ దినము నుండి ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, ఈ రోజు నుంచి నీ కష్టమందు, నీ వ్యాధి అందు, నీ బాధ అందు అని పెళ్లికి చెప్పిస్తారు కదా. ఆ టైప్ లో ఇవన్నీ చెప్పించేస్తాం. చెప్పించడానికి వీళ్ళిద్దరు నవ్వుతారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు, టీచర్లు నవ్వుతారు, అక్కడ పాస్టర్ గారు ఉంటే పాస్టర్ గారు అందరూ నవ్వుతుంటారు, వీళ్ళిద్దరూ నవ్వేస్తారు. మళ్ళీ ఈడు చెప్పిన తర్వాత ఇద్దరు చెప్పించి కౌగిలించుకుంటే ఇద్దరు అంటాం. ఇద్దరు కౌగిలించుకుంటారు, కొట్టుకోకండి అన్న, మనందరం దేశే పిల్లలం కదా అది ఇది అని చెప్పి అలా కూల్ చేసి వాళ్ళిద్దరిని పంపించేస్తాం. అంతే తప్ప ఎరా ఎందుకు కొట్టుకుంటున్నారు, పక్కకు రండి మీతో మాట్లాడాలి, నువ్వెందుకు కొట్టావు అని ఇలాంటి ఏం మాట్లాడం. స్టేజ్ మీద పిలిచి పని చేస్తాం, పంపించేస్తాం. అంతే వాళ్ళు సరదాగా కలిసిపోతారు, మళ్ళీ వాళ్ళు కార్యక్రమంలో పాల్గొంటారు. అంచేత మీరు దేవుణ్ణి అడిగినప్పుడు సమయస్ఫూర్తిగా మీకు ఆ టైంలో ఎలాగా మీరు చేయాలో ఆ ఆలోచన దేవుడిస్తారు. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను. తర్వాత దానియేలు అంటే పట్టుదల ప్రార్థన ఉండాలి. ఈ ప్రార్థనకి ఇందాక నేను మీకు చెప్పినట్లుగా దానియేలు అంటే పట్టుదల ప్రార్థన. దానియేలు ఏం చేశాడు, ప్రార్థన చేయకూడదు, ఒకవేళ ప్రార్థన చేస్తే రాజుకే చేయాలి అని ఆజ్ఞ ఉన్నప్పటికీ యెరూషలేము వైపు తన కిటికీలు తెరిచి రోజుకు 3 మారు ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదు, రోజుకు 3 మారు ప్రార్థన చేశాడు. అంచేత అటువంటి ప్రార్థన పట్టుదల మనకు ఉండాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యాలు మీ ద్వారా జరిగిస్తారు. తర్వాత మనం చూస్తే యోసేపు లాంటి పవిత్రత ఉండాలి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పవిత్రత లేకపోతే మీరు దేవుని పని చేయడానికి అనర్హులు, గుర్తుపెట్టుకోండి. అంచేత యోసేపుకి ఎటువంటి పవిత్రత ఉందో అటువంటి పవిత్రత ఉండాలి. చాలా అంటే యవ్వన వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువగా టీచర్స్ ఉంటారు కనుక చాలా జాగ్రత్తగా పిల్లల విషయంలో పవిత్రత కలిగి ఉండాలి. వాళ్ళు కూడా అటువంటి పవిత్రత ఉండేటట్టుగా పిల్లలను కూడా మీరు నడిపించాలి. తర్వాత మనం చూస్తే యేసు లాంటి మాదిరి. యేసు చూడండి, నేను గొప్ప అని అనుకుంటుంటే వాళ్ళు పాదాలకు అడిగారు, నేను పరిచారం చేయడానికి వచ్చాను, పరిచారం చేయించుకుంటానికి నేను రాలేదు అనే మాటని ఆయన చెప్తారు.
అంచేత అటువంటి మాదిరి, నేను టీచర్ని కదా మీరు అందరు పిల్లలు టక్ టూట్ అనేది అనడానికి వీల్లేదు. వాళ్ళని కూడా చాలా ప్రేమగా చూడాలి, మీతో సమానంగా వారిని చూడాలి. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తే తన శిష్యులు కాళ్ళు కడిగినప్పుడు మీ ముందున్న పిల్లల్ని మీరు ఎలా చూడాలో ఒకసారి చూడండి. అంటే కాళ్ళు కడగడం అంటే అంతకంటే తగ్గించుకుంటూ ఇంకేదన్నా ఉంటదంటే ఏముండదని నేను అనుకుంటున్నాను నేను కదా. కాళ్ళు పట్టుకుంటూ చూడండి, ఎవరినైనా మనం కాళ్ళు పట్టుకోవాలంటే చాలా ఆలోచిస్తాం కదా, ఎవరి కాళ్ళైనా పట్టుకోవాలని అంటే. అంచేత కానీ యేసు ప్రభు ఆయన దేవుడై ఉండి శిష్యుల పాదాలు పట్టుకుని వాళ్ళ కాళ్ళు కడిగారు. అంచేత మనం కాళ్ళు కడగక్కర్లేదు కానీ అంతగా పిల్లల విషయంలో అంత రెస్పెక్ట్ ఇస్తూ, అంత మర్యాదగా, అంత గౌరవంగా పిల్లల్ని మనం చూడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మనం నమ్మిన యేసు మాదిరిగా మనం తీసుకుని ముందుకు వెళ్ళాలి. తర్వాత మానసికమైన లక్షణాలు, ఇందాక బైబిల్ లక్షణాలు చూసాము. ఇప్పుడు మానసికమైన లక్షణాలు ఏంటంటే ముందు చూపు కలిగి ఉండాలి. ఇప్పుడు మీకు హిట్లర్ గురించి చెప్పాను నేను. ఆ అమ్మాయికి ఏమాత్రం ముందు చూపున్నా పెద్ద అయిన తర్వాత ఈ పిల్లోడు ఎలా తయారవుతాడో అనే ఆలోచనతో చాలా జాగ్రత్తగా ఆ అబ్బాయిని డీల్ చేసినేమో. మీరు పిల్లల్ని ఏం చూడాలని అంటే ఇప్పుడు చూడకండి, ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు, ఏం అల్లరి చేస్తున్నారు, నేర్చుకుంటున్నారా లేదా, ఇది కాదు మీరు చూడాల్సింది. ఫ్యూచర్ చూడాలి. చూడండి, వాక్యం ఏం చెప్తుంది? బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, వాడు పెద్దవాడైనప్పుడు పర్ఫెక్ట్ లైఫ్ ఉండాలని అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇప్పుడు వాక్యాన్ని వాడి హృదయంలో నింపాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది ఇప్పటి కోసం కాదు, మీరు అది బాగా గుర్తుపెట్టుకోవాలి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. అంటే మీ ముందు చూపు ఎక్కడ ఉండాలంటే ఈయన్ని పెద్దడైన తర్వాత ఎలా ఉంటది అనే ఆలోచన మీకు ఉండి పిల్లల్ని దేవుని వాక్యంలో నడిపించాలి. అంటే అది ముందు చూపు కలిగి ఉండాలి. తర్వాత సహనం కలిగి ఉండాలి, పేషెన్స్. ఈ పిల్లి చూడండి ఎంతసేపు ఉంటది అనుకుంటున్నారు అక్కడ? ఎలక బయటకు వచ్చే వరకు ఉంటది. నమ్ముతారా మీరు? ఎందుకంటే అది దానికి ఆహారం, అది వచ్చే వరకు అది వెయిట్ చేస్తుంది అక్కడ. అంచేత అటువంటి సహనాన్ని కలిగి ఉండాలి. మీరు కూడా పిల్లలకి దేవుని వాక్యం వారి హృదయాల్లో నింపే వరకు సహనం కలిగి ఉండాలి. ఆ సహనం లేకపోతే మీ టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వదు. మీ టార్గెట్ ఏమై ఉండాలంటే వారి హృదయాలు వాక్యంతో నింపబడాలి. అంటే అటువంటి సహనాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు గసురుకున్నారనుకోండి, ఒక్కసారి సహనాన్ని కోల్పోయి అంతటి దూరం అయిపోతాడు. సండే స్కూల్కి వస్తే రావచ్చు కాక తల్లిదండ్రుల ప్రెజర్ మీద లేదంటే ఇంకెవరి ప్రెజర్ తోనో సండే స్కూల్కి వస్తే రావచ్చు, కానీ వాళ్ళు ఈ పేషెన్స్ ఇది ఇంకా వాక్యమే వినరు, వస్తారంతే ఏదో అలాగా. ఎప్పుడు సహనం కోల్పోకుండా పిల్లల ఎడల చాలా మర్యాదగా వాళ్ళని చాలా జాగ్రత్తగా వారిని చూడాలి. ఇంకా మనం చూస్తే పిల్లలతో స్నేహభావం కలిగి ఉండాలి. స్నేహభావం అంటే పిల్లలు వాళ్ళు అన్ని విషయాలు మీతో షేర్ చేసుకునేటట్లుగా మీరు వాళ్ళతో మెలగాలి. అన్ని విషయాలు వాళ్ళు ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలు వచ్చి అంటారు, అన్న స్కూల్లో అనేదో చెప్తారు, స్కూల్ విషయం మీరు వినాలి. అవన్నీ విన్నప్పుడు వాళ్ళు ఇంకా ఎన్నో విషయాలు చెప్తుంటారు. అలా పొరపాట్లు కూడా చెప్పేస్తుంటారు, అన్న ఇలా చేసాం అన్నాను. అయితే ఏసై దగ్గర ఒప్పుకోమంటే వాళ్ళు ఒప్పుకుంటారు. అంటే అటువంటి స్నేహాన్ని వాళ్ళతో మెయింటైన్ చేయాలి. నేను టీచర్ని, నువ్వు పిల్లడు కూర్చో, కింద కూర్చో, నేను కుర్చీ మీద కూర్చుంటాను అని అనకూడదు. మేము గ్రూప్ లెసన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా పిల్లలతో పాటు కిందనే కూర్చోమంటాం. ఇప్పుడు పెద్దోళ్ళు అయితే ఇప్పుడు నిర్మలక్క లాంటి వాళ్ళు కూర్చోలేరు, కానీ ఆ మిగిలిన మా టీం అంతా కూడా కిందనే కూర్చోమంటాం. కిందనే కూర్చుని పిల్లలతో పాటు కూర్చుంటారు. మా చిన్నోడైతే నిన్న మీరు ఏదది మ్యాజిక్ చూశారు, మ్యాజిక్ చెప్పాడు. మా చిన్నోడైతే బిగినర్ పిల్లలకి చెప్తారు, వాళ్ళు ఒకడు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు, ఒక నీ తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు. ఒకడైతే నేను చూశాను భుజం మీద ఎక్కిపోతున్నాడు, భుజం మీదకి ఎక్కిపోయి మెడ మీద కూర్చుంటున్నాడు. అయినా మా వాడు అలాగా వాళ్ళకి లెసన్ చెప్తున్నాడు. అంచేత పిల్లలతో స్నేహభావం, మా వాడు ఏమాత్రం కసిరినా అలా ఇంకా దగ్గరికి రాదు. అలాగా స్నేహభావం కలిగి ఉండాలి. తర్వాత నిష్పక్షపాతంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో పార్షాలిటీ అనేది మీరు చూపించకూడదు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో
మీరు సెపరేషన్ అనేది మీరు చూపించకూడదు. ఈ విషయాన్ని మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఇందాక మీకు చెప్పినట్లుగా చాలా రకాల పిల్లలు ఉంటారు. ముఖ్యంగా ధనవంతులు, పేదవాళ్ళు. వాళ్ళిద్దరిని మీరు సమానంగా చూడాలి. ధనవంతుడిని ఒకలాగా, పేదోడిని ఒకలాగా చూడకూడదు మీ దగ్గరికి వచ్చినప్పుడు. ఇందాక చెప్పింది ఏంటంటే లక్షణాలు, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ని బట్టి మీరు ట్రీట్ చేయాలి. కానీ అలాగని పక్షపాతం మాత్రం చూపించకూడదు. మీరు ఏదైనా ఇచ్చేటప్పుడు కానీ, ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ అందరితో సమానంగా మాట్లాడాలి. ఒకళ్ళు అలాగే కూర్చోబెట్టేటప్పుడు డబ్బులు ఉన్నోళ్ళు ఒక చోట, లేనోళ్ళు ఒక చోట అలాగ కూర్చోబెట్టకూడదు. మురుగ్గా ఉన్నోళ్ళు ఒక చోట అలా కూర్చోబెట్టకూడదు. అందరూ కలిసిమెలిసి ఉండేటట్లుగా మీరు వాళ్ళని అలా మోల్డ్ చేయాలి. ఆ విధంగా వారిని నడిపించాలి. నిష్పక్షపాతంగా మీరు ఉండాలి. టీచర్ అన్నదానికి ఒక ఎబ్రివేషన్ ఇందులో చూడండి. ఇది ఎక్కడో పెట్టాను నేను, చాలా బాగుందని. చూడండి, టీచబుల్. టీ అంటే టీచబుల్, మంచిగా బోధించేవాడు. టీ అంటే ఎంతూజియాస్టిక్, ఉత్సాహపరుడు. ఏ అంటే అప్రోచబుల్, స్నేహపూర్వకమైన వాడు. సి కాన్సిక్రేటెడ్, ప్రతిష్ఠించుకున్నవాడు. హెచ్ హానెస్ట్, నమ్మకమైన వాడు. ఈ ఫర్ ఎండ్యూరింగ్, సహనము గలవాడు. ఆర్ ఫర్ రెడీ, సిద్ధముగా ఉండేవాడు. ఎస్ ఫర్ సెన్సిటివ్, సున్నిత మనస్కుడు. ఈ లక్షణాలు ఉన్నవాడు టీచర్ గా ముందుకు వెళ్తాడు, ఓ సక్సెస్ఫుల్ టీచర్ గా ఉంటాడు. అయిపోయిందమ్మా? లాస్ట్ విషయం ఒకటి చూడండి. విద్యార్థి సరిగ్గా నేర్చుకోలేదంటే బోధకుడు సరిగ్గా బోధించలేదన్నమాట. ఈ మాటకి మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఈ మాటకి మీరు అంగీకరిస్తారా, అంగీకరించరా? ఒప్పుకుంటాం పాస్టర్ గారు. ఎందుకంటే మీరు చూడండి, స్కూల్లో పిల్లలు సరిగ్గా మార్కులు రాలేదనుకోండి, పేరెంట్స్ ఏం చేస్తారు? టీచర్స్ ని కలుస్తారు. టీచర్స్ ని కలుస్తారు, లేదంటే ప్రిన్సిపల్ కలుస్తారు. ప్రిన్సిపల్ ఏం చేస్తాడు? టీచర్స్ ని పిలిచి ఫుల్ క్లాస్ పీకుతారు. వాళ్ళు బోల్డ్ ఫీజులు కడుతున్నారు, మన స్కూల్ మానిపించేస్తే ఏంటి పరిస్థితి, మీరు ఏం చేస్తున్నారు అని ఖచ్చితంగా టీచర్స్ నే తిడతారు. ఇప్పుడు చూడండి, చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటది. అదే క్లాస్ లో ఒకడేమో మంచి మార్కులు తెచ్చుకుంటాడు, ఇంకొకడేమో ఫెయిల్ అవుతాడు. ఇదేంటంటే వాడు తెచ్చుకున్నాడు కదా, వీడు తెచ్చుకోలేదంటే నువ్వు వీడి మీద కాన్సన్ట్రేట్ చేయలేదని అర్థం. ఇది అర్థమవుతుందా? మార్కులు సరిగ్గా తెచ్చుకున్నాడు మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేదు. నువ్వు వాడు కొంచెం పూర్గా ఉన్నప్పుడు వాడి మీద కొంచెం నువ్వు ఎక్స్ట్రా ఎఫర్ట్ పే చేయాలి. ఓకే, ఆ విధంగా విద్యార్థి సరిగ్గా నేర్చుకోలేదంటే టీచర్ సరిగ్గా బోధించలేదని అర్థము. ఈ విధంగా మనము మంచి బోధకుడిగా మీరు ఉండాల్సిన అవసరం ఉంది. దేవుడిని మీరు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అద్భుతమైన టీచర్ గా మిమ్మల్ని నడిపిస్తారు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. తలలు వంచి చివరి సెషన్ కనుక ఒక్కసారి మీ మనసులో ఆలోచన చేసుకోండి.
ఫస్ట్ పాయింట్ రక్షణ ఉందా లేదా అనేది మీరు ఒక్కసారి మీ హృదయాన్ని ఆలోచన చేసుకోండి. మీరు చిన్నప్పటి నుంచి క్రైస్తవులై ఉండొచ్చు, కానీ రక్షణానుభవం అనేది మీలో లేకపోతే మీరు టీచర్గా పనికిరారు. కానీ దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు ఆల్రెడీ. అందుచేత ఈరోజు ప్రభువా నన్ను క్షమించు అని మీరు అడిగితే ఖచ్చితంగా ఆయన నిన్ను క్షమించి నమ్మకమైన టీచర్స్ గా మిమ్మల్ని నడిపిస్తారు. అలాగే మనం చాలా అర్హతలు మనం చూసాం, లక్షణాలు చూసాం. ఇవి ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ప్రభు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అద్భుతంగా మిమ్మల్ని నడిపిస్తారు. ప్రభుని అడగండి. ఇంతవరకు నేర్చుకున్న విషయాలను బట్టి ఆయన దృష్టిలో, లోకం దృష్టిలో కాదు, ఆయన దృష్టిలో మీరు నమ్మకస్తులుగా జీవిస్తూ సండే స్కూల్ టీచర్ గా ముందుకు వెళుతూ అనేక మంది పిల్లలను దేవుని వద్దకు నడిపించే ఒక సాధనాలుగా, అంబాసిడర్స్ గా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఆ విధంగా ఉండడానికి కావలసిన ట్రైనింగ్ అంతా ఈ నెల రోజుల్లో మీకు ఇచ్చారు. ఈ నెల రోజుల్లో మీకు ఇచ్చారు. మీరు చేయాల్సింది దేవునికి సరెండర్ అయిపోవాలి, దేవుని మీద పూర్తి ఆధారపడాలి, దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. మీ టాలెంట్స్ ఆయనకి సమర్పించండి, మీ సమయాన్ని ఆయనకి సమర్పించండి, మీ ధనాన్ని ఆయనకి సమర్పించండి. బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని మీరు అనిపించుకోవాలి. ఆయన ఒకరికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చి నేను వచ్చే వరకు మీరు వ్యాపారం చేయడి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. తిరిగి పెండ్లు కుమారుడుగా వచ్చి ఆయన అడుగుతారు, నువ్వు ఎంతమందిని, నీకు ఇచ్చిన సండే స్కూల్ టీచర్ అనే తలాంతు ద్వారా ఎంతమందిని మీరు నడిపించారు అని అడిగినప్పుడు మీరేం చెప్తారు? బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అని అనిపించుకుంటారా? సోమరువైన చెడ్డ దాసురాలా, చెడ్డ దాసుడా అని అనిపించుకుంటారా? మీ చేతిలో ఉంది. నేర్చుకున్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు ఒకసారి దేవునికి సమర్పించుకోండి. రేపటి నుంచి నేను మీకోసం పనిచేస్తాను ప్రభువా అని మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. మీ ప్రాణాత్మ శరీరాలను ఆయనకి సమర్పించుకోండి. మీ తలాంతులను ఆయనకి సమర్పించుకోండి. ఆయన అద్భుతంగా నడిపించే దేవుడు. మనం పరలోకం వెళ్ళినప్పుడు ఆయన మనల్ని, మన పనుల్ని అగ్నితో పరీక్షిస్తారని ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు రాస్తాడు, అగ్నితో పరీక్షించబడతాయి మన పనులన్నీ, మన క్రియలన్నీ కూడా. క్రియలు 6 రకాలుగా 6 రకాలుగా దాన్ని విభజించారు. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు అని. కర్ర, గడ్డి, కొయ్యకాలు 3 కాలిపోతాయి. బంగారము, వెండి, వెలగల రాళ్ళు అగ్నిలో నిలబడతాయి. నీవు చేసే పని ఏ విధంగా ఉంటది? విలువైనదిగా బంగారము, వెండి, వెలగల రాళ్ళు లాగా ఉంటుందా, లేదంటే కాలిపోద్దా? అంచేత మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకుని పని చేస్తే ఖచ్చితంగా బంగారము, వెండి, వెలగల రాళ్ళలాగా మీ పని ఉంటది.
దేవునికి సమర్పించుకోకుండా నేను చేయగలను అనుకుని చేస్తే అది కర్ర గడ్డి కొయ్యకల్లాగా అయిపోద్ది, కాలిపోద్ది అగ్నిలో. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. ప్రభా ఈ రోజు నా చేయి పట్టుకోమని అడగండి. ఈ రోజు నుంచి మీకు నమ్మకస్తురాలిగా ఉండడానికి సహాయం చేయమని అడగండి. ఈ రోజు నుంచి మీరే నా చేయి పట్టుకుని నడిపించండి అని అడగండి. అప్పుడు ఆయన మిమ్మల్ని నడిపిస్తారు, అద్భుతంగా నడిపిస్తారు. మీరు ఊహించని స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తారు. దానికి నేనే సాక్ష్యం. నేను మీకు చెప్పాను నా గురించి. ప్రభుతో మాట్లాడండి. మీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపేదనని సెలవిచ్చిన తండ్రి ఇప్పుడు మీ మధ్య ఉన్నారు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. బిడ్డలను మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. గతించిన నెల దినాలుగా ప్రభువా వారు మీ సన్నిధిలో సండే స్కూల్ టీచర్ గా ఎలాగా ఉండాలో, ఎలాగ చేయాలో, ఇవన్నీ విషయాలు నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు. బిడ్డలను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఆయన మీరే మీ కౌగిట్లో భద్రపరచండి. ఈరోజు పట్టుకున్న చెయ్యి ఎన్నడూ విడవకుండా ప్రభువా వారిని మీకు నమ్మకస్తులుగా, మీ దృష్టిలో నిందారహితులుగా, టీచర్స్ గా, అనేక మంది చిన్న బిడ్డలను మీ సన్నిధికి నడిపించే సాధనములుగా, అంబాసిడర్స్ గా మీరు వారిని నిలబెట్టుమని బ్రతిమలాడుతున్నాం. నాయన మీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభువా. కృప చూపించండి, కనికరించండి నాయన. మీరు ఏ ఉద్దేశంతో ఈ బిడ్డలకు ఈ ట్రైనింగ్ ఇచ్చారో ప్రభువా, ఆ మీ ఉద్దేశాన్ని వారి జీవితాల ద్వారా నెరవేర్చండి. వారు ఉంటున్న ప్రాంతాల్లో ఒక వెలుగుగా, ఒక ఉప్పుగా వారు ఉండడానికి సహాయం చేయండి. గుడ్ న్యూస్ క్లబ్ విషయంలో మీరు సహాయం చేయండి ప్రభువా. వరల్డ్స్ బుక్ విషయంలో సహాయం చేయండి. సైకాలజీ విషయంలో సహాయం చేయండి. ప్రతి విషయంలో మీ సహాయాన్ని అనుగ్రహించి మీరే బిడ్డలను దీవించి అభిషేకించి నడిపించమని బ్రతిమలాడుతున్నాను. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, నేను ప్రతి ఒక్క బిడ్డను బట్టి ఘనత మహిమ మీకు చెల్లిస్తూ, ఇంతవరకు శ్యామలని, నన్ను, నిమ్మిని, ప్రభా, బెన్నిని టీచింగ్ నిమిత్తమే వాడుకున్నందుకు ఘనత మహిమ మీకు చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. God bless you. Over to Shyamala. దీవెన ఇచ్చిపోయావా? 7:30 అయింది కదా. ఓకే, దీవెన కూడా తీసేసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, టీచర్స్ గా ట్రైనింగ్ అయిన మీ అందరికీ, మీ కుటుంబాలకి, మీ వద్దకు రాబోయే పిల్లలకు తోడేండి నడిపించును గాక. ఆమేన్. God bless you. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. మీకేమైనా హోంవర్క్? ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. నిమ్మక్క మీకేమన్నా హోంవర్క్ ఇవ్వటం గానీ, లెసన్స్ పాస్టర్ గారు వినిపించట్లేదు పాస్టర్ గారు. నిమ్మక్క మీకు బెనెట్ అక్క చెప్పండి అక్క. వినిపిస్తుందా నా వాయిస్? వాయిస్ వస్తుంది అక్క. మరి ఇంతవరకు లెసన్స్ అయిపోయినాయి కదా, మీ ప్రాక్టికల్ వర్క్స్ చూపించాలి కదా టీచర్, వాటికి రెడీగా ఉన్నారా అంటున్నా. రేపు ఉండదా? ఎవరు రెడీగా లేదా? అంటే మీ ఇష్టమైన లెసన్స్ తీసుకోండి. ఆ 3 days లో ఒక రోజు పార్టిసిపేట్ చూపించాల్సి ఉంటుంది అన్నారు అక్క.
అది ఎవరెవరు లిస్ట్ మీరు చెప్తారక్క? ఏమి అంటే మా ఇష్టం అంటే మొన్న మెథడ్స్ 4 టాపిక్స్ ఇచ్చారు కదా, వాటిలో నుంచి తీసుకోవాలా లెసన్, లేకపోతే మా ఇష్టమైన తీసుకోవాలక్క? మీకు ఇష్టమైంది తీసుకోండి, మీకు ఇష్టమైంది తీసుకోండి. అయితే ఒకరు చెప్పింది ఇంకోళ్ళు చెప్పకండి, అలా చెప్తే కాపీ అయిపోతుంది. ఇది ఫస్ట్ చెప్పిన వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. నేను దానియాలు తీసుకున్నాం పాష్ గారు. ఎవరమ్మా? రాజీ అండి పాష్. దానియాలు తీసుకున్నాను పాష్ గారు లెసన్. ఓకే ఓకే. బుధవారం, గురువారం, శుక్రవారం 3 రోజుల్లో మీకు ప్రాక్టికల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళు కూడా చెప్పండి ఏ లెసన్స్ తీసుకున్నారు. ఇప్పుడే చెప్పేసుకోండి, ఇంకా ప్రాబ్లం ఉండదు. 6 days గాడ్స్ క్రియేషన్ తీసుకున్నాను బ్రదర్ నేను. జెనెసిస్ ఫస్ట్ క్రియేషన్. ఓకే ఓకే అమ్మా, క్రియేషన్. ఇంకా మేరీ గారు క్రియేషన్ చెప్తున్నారు. దానియాల్ అయిపోయింది, క్రియేషన్ అయిపోయింది. ఇంకా చెప్పండి, దీనికి ఇంత టైం ఎందుకు? మీరు ఏ లెసన్ కరెక్ట్ గా చెప్పండి. బుద్ధిమంతుడు బుద్ధి లేనివాడండి నేను. బుద్ధిమంతుడు బుద్ధి లేనివాడు. అవునండి అక్క. నేను అబ్రహాం గారు ఇస్సాకు. ఓకే. కృప అక్క కానా వివాహం. ఓకే. మణి, షారోన్, ప్రశాంతి గారు. అక్క ఇదోనా అక్క. స్వీటీ. ఓకే. ప్రశాంతి గారు మీరు చెప్తున్నారా? మంచి సమరయుడు చెప్తాం. ఓకే ఓకే. మనీ ఇక్కడ లేనట్టున్నారు. అక్క యోనా అక్క. యోనా. షారోన్ చెప్తారా? షారోన్. రాజేష్ గారు మీరు? షారోన్ ఏం లెసన్ తీసుకున్నారు? అర్థం కాలేదు. మోషే జననం గురించి అక్క. ఓకే ఓకే. సో ఎవరి లెసన్స్ కూడా రిపీట్ అవ్వలేదు. స్వీట్ నువ్వు చెప్పట్లేదా? నీకు నువ్వు చెప్పాలి కదా, అడిగితేనే చెప్తున్నావు. మన హోంవర్క్ కూడా అలాగే చేస్తావు. మీ మమ్మీ చూపించేశారు, నువ్వు చూపించట్లే. అడిగితే అప్పుడు చూపించు రెడీగా పెట్టుకొని. ఓకే. షారోన్, మాకు మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాజేష్ గారు మీరు మోజెస్ గురించి చెప్తా అన్నారు కదా, మీది అర్థమైంది. మోషే జననం. ఓకే ఓకే. షారోన్. యోసేపు. ఓకే. అందరూ అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకున్నారు. ఓకే. అయితే ఎవరు చెప్తారో చెప్పేసేయండి. మళ్ళీ వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు అనుకుని అందరూ అయిపోతే కష్టం. రేపు లేదు, ఎల్లుండా? వెన్స్డే నుంచా? ఓకే. వెన్స్డే నుంచి ఫస్ట్ రాజీ. ముగ్గురికి ఇద్దామా 1 hour లో? ముగ్గురు సరిపోదు. రాజీ, అరుణ, మేరీ, స్వప్న. మీరు ఆ ఒక్కరోజు మిస్ అయ్యారంటే మళ్ళీ మీకు లెసన్ ఇచ్చే పనే లేదు. టైం టేబుల్ అలాంటిది కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యారండి. రేపు ఒక్కరోజు టైం ఉంది. ఆ నెక్స్ట్ రూత్ గారు, కృప, షారోన్. ఓకే. 3. తర్వాత రాజేష్ గారు, స్వీటీ, మణి. 2 days లో కంప్లీట్ అయిపోతే సాటర్డే అభిషేక ప్రార్థన పెట్టేచ్చాము కదా. అంటే ఇంకా తక్కువ చెప్పించేద్దాం. అయితే నలుగురు చెప్పేసి 1/2 గంట సరిపోద్ది. రేపు ఇద్దరికి ఇచ్చేద్దాం. సరే. లేకపోతే సరిపోరు. నలుగురు చెప్పినా ఇంకొక 2 ఉంటారు కదా, 10 మంది ఉన్నారు మనకి. జేమ్స్ అండ్ జోయల్ బ్రదర్స్ రాలేదు కదా. కొంతమంది అఫీషియల్ గా వస్తూ ఉంటారు, మనం వాళ్ళని ఏం చేయలేము. ఓకే.
సో మనం ఈ 10 మందికి టైం టేబుల్ వేసినట్టు ఇప్పుడు రేపు ఇద్దరు చెప్పేయాలి. ఎవరు చెప్తారు అని అంటే రేపు రాజీ ముందుకు వచ్చేస్తారు. రాజీ, అరుణ. మీ ఇద్దరికి కూడా కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సండే స్కూల్ ఎక్స్పీరియన్స్. సో వీళ్ళందరూ కొంచెం ప్రిపేర్ అవుతారు. మీరు మాత్రం రేపు చెప్పేయండి. రేపు ఎలాగో అని అంటే నేను నిమ్మక్క ఒక 1/2 అవర్ తీసుకుంటాము మేమేదో మాట్లాడడానికి. సో మీరిద్దరు మిగతా 1/2 అవర్ 15 మినిట్స్. శుక్రవారంతో అన్ని కంప్లీట్ అయిపోవాలి. అందుకే రేపు రాజీ, అరుణ. ఎందుకంటే ఈ పాటకి లెసన్ రెడీగా ఉంటది. ఎప్పుడో చెప్పారు కదా మీకు. సో మీరు రేపు మీరిద్దరు ప్లస్ నిమ్మక్క నేను నలుగురికి రేపు అవుతుంది. 4 గంటలు 1 అవర్ అయిపోతుంది అక్కడికి. మీరు నిద్ర అన్నా మానేయండి, వంట చేసుకోవటం మానేయండి, భోజనాలు చేయటం మానేయండి, మాకు అనవసరం. మీరు మాత్రం ఈ ఒక్క నైట్ ప్రిపేర్ అవ్వాల్సిందే. దేవుడే సహాయం చేస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరు అయిపోతే నెక్స్ట్ రూత్, మేరీ స్వప్న, కృప. మరి రాసుకోండి, ఇంకొకరికి ఇచ్చేద్దాం. 4. మేరీ స్వప్న, రూత్, మణి. ఓకేనా? నేను థర్స్డే చెప్తానక్క. థర్స్డే శ్యామల రోజుకు 3 పెట్టినా అయిపోతారు శ్యామల. రేపు ఇద్దరు అవుతున్నారు. ఎల్లుండ మరి 1 అవర్ ఉంటది కదా, ఒక్కొక్కరికి 1/2 గంట తగ్గించిన 3 పెట్టినా. 3 పెడితే శుక్రవారం కల్లా కంప్లీట్ అయిపోవాలి. అంటే మరి ఇక్కడ మన వాళ్ళు లేరు, టిట్టు బిట్టు వాళ్ళు లేరు. వాళ్ళు వచ్చి అడిగితే గనక మళ్ళీ వాళ్ళకి ఇంకో 1/2 అవర్. సరే. ఓకే అమ్మా, మీకు 1/2 గంట. మీరు ఎలా ఉంటారంటే రేపే మీరందరూ రెడీగా మీ మెటీరియల్ పెట్టుకొని ఉండండి. అప్పటికప్పుడు టైం కుదిరి మీరు చెప్పేనంటే చెప్పగలిగేలాగా ఉండండి. ఓకేనా? మీరందరూ రెడీగా ఉంచుకోండి. రికార్డింగ్ ఆపేమ్మా. ఓకే అంకుల్.